థంబ్నెయిల్ క్లిక్ చేసి వీడియో ఓపెన్ చేశారు కదా. సో మీకు ఒక జాబ్ అప్లై చేయడానికి 100% షార్ట్ లిస్ట్ అవ్వడానికి మీకు కావాల్సిన 3 సింపుల్ స్టెప్స్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా జస్ట్ 3 minutes to 4 minutes హోల్డ్ అయితే ఉండండి. సో నెంబర్ 1 మీకు కావాల్సింది కవర్ లెటర్ అనమాట. సో మీరు ఒక అప్లికేషన్ జాబ్కి అప్లై చేసే ముందు మెయిల్లో మీరు పర్ఫెక్ట్గా ఒక లెటర్ అనేది ఫార్మేట్ అనేది చూసుకోవాల్సి వస్తుంది. సో ఈ లెటర్ ఫార్మేట్ ATS ఫ్రెండ్లీ అయి ఉండాలి. సో ఈ ATS ఫ్రెండ్లీలో ఉండాలంటే ఈ డిస్క్రిప్షన్లో అయితే మనము ఒక రిసోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. కవర్ లెటర్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా రాయాలి అనేసి. సో అండ్ ఆల్సో ఇంకోటి సెకండ్ స్టెప్ రెజ్యూమ్. ATS ఫ్రెండ్లీ రెజ్యూమ్ అనేది మీకు తప్పనిసరిగా ఉండాలన్నమాట. సో ATS ఫ్రెండ్లీ రెజ్యూమ్ అంటే చాలామంది ఫ్రెషర్స్కి ఇప్పటికి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినా కానీ ఒక రెజ్యూమ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియదు. సో నేను చాలామంది రెజ్యూమ్స్ అయితే అనలైజ్ చేశాను. గ్రాడ్యుయేషన్ అయిపోయి బయటకైతే వస్తారు, అందరికీ జాబ్స్ కావాలి, కానీ జాబ్ అప్లై చేయడానికి మనం ఎటువంటి రూల్స్ ఫాలో అవుతున్నాం అనేది ఎవరికి అవసరం లేదు. మీరు మిస్టేక్స్ రిపీట్ చేయకుండా ఈ ATS ఫ్రెండ్లీ రెజ్యూమ్ని అయితే మీరు యూజ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో అయితే మనం మెన్షన్ చేస్తున్నాము రిసోర్స్ అనేది. సో యాజ్ ఇట్ ఈజ్ మీరు ఫ్రెషర్ అండ్ స్టూడెంట్ అయితే ఈ రెజ్యూమ్ అయితే ఫాలో అవ్వండి. మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ HRs షార్ట్ లిస్ట్ చేయడానికి 100% ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో థర్డ్ స్టెప్, ప్రతి ఒక్కరు ఏందో అసలు లింక్డ్ఇన్ కొంతమందికి వాల్యూ చాలా బాగా తెలుసు, కొంతమందికి లింక్డ్ఇన్ వాల్యూ తెలియదు. అసలు ఎందుకు తెలీదు, కాలేజీలో ఎక్స్ప్లెయిన్ చేయలేదో ఏంటో మనకైతే తెలియదు అనమాట. సో లింక్డ్ఇన్ అనేది ఎలా మెయింటైన్ చేస్తారంటే పర్సనల్ ఫొటోస్ ఎలా అంటే అలాగా సెల్ఫీస్ పెట్టేసి ప్రొఫైల్ పిక్చర్స్ అండ్ బయో చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు, జస్ట్ ఒక సింపుల్ లొకేషన్ అయితే కనిపిస్తుంది, ఆర్ఎల్స్ కాలేజ్ నేమ్ అయితే కనిపిస్తుంది, ఏమీ పోస్ట్ చేయరు. లింక్డ్ఇన్ అనేది వినండి, లింక్డ్ఇన్ అనేది ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి ఒక ఐడెంటిటీ లాంటిది, గుర్తుపెట్టుకోండి. సో లింక్డ్ఇన్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉంటే మీరు అంత షార్ప్గా ఉన్నట్టు HRs అయితే యాక్సెప్ట్ చేస్తారు మీ ప్రొఫైల్స్ని. కొంతమంది మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ చూసి కూడా కానీ మీ ప్రొఫైల్ని కానీ షార్ట్ లిస్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటారా, మీ లింక్డ్ఇన్లో బయో ఉంటుంది. సో బయో అనేది ఎంత పర్ఫెక్ట్లీ నేర్చుకుంటున్న థింగ్స్ కానీ మీరు లైఫ్లో ఎంత సీరియస్గా ఉన్నారు, మీకు ఏ టెక్నాలజీస్ ఇష్టమో ఎవ్రీథింగ్ కూడా మీ బయోలో మీకు కనిపిస్తుంది అనమాట. అండ్ ఆల్సో మీరు కన్సిస్టెంట్ లెర్నరా కాదా, కంపెనీస్ కావాల్సింది ఏంటి, ఎవ్రీడే అప్స్కిల్ అవుతూ ఉండాలి, వాళ్ళకి వర్క్ చేస్తూ ఉండాలి. సో ఎవ్రీడే వర్క్ అప్స్కిల్ అవుతూ ఉండాలంటే మీరు నేర్చుకున్న థింగ్స్ ఈవెన్ ఒక సెంటెన్స్ అయినా కానీ లింక్డ్ఇన్లో ఒక పోస్ట్ అనేది ఉంటుంది. జస్ట్ ఒక 30 seconds to 1 minute పడుతుంది. జస్ట్ 1 minute అనేది మీరు పోస్ట్ చేస్తే మీకు అలా డైలీ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు. మీరు ఖాళీగా అయితే ఉండరు కదా, మీరు స్టూడెంట్ అయినా ఫ్రెషర్ అయినా కానీ ఏదో ఒకటి నేర్చుకుంటారు. సో మీరు జస్ట్ ఒక 1 minute టైం స్పెండ్ చేసి ఒక పోస్ట్ అలా పడేస్తే మీ సొమ్మేమైనా పోతుందా చెప్పండి? సో మీకే చాలా యూజ్ ఉంటుంది. సో లిటరల్లీ నేను నా స్టూడెంట్స్ని ఫస్ట్ నేను తిట్టేశాను, భయంకరంగా తిట్టేశాను. ఇది ఏం చేస్తున్నారు అసలుకి, మీరు మళ్ళీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అండ్ డిగ్రీ గ్రాడ్యుయేట్స్ ఈ చిన్న విషయం కూడా తెలియదా అనేసి. సో వాళ్ళకైతే పర్ఫెక్ట్గా అయితే గైడ్ చేశాను. సో వాళ్ళు కొంతమంది థర్డ్ ఇయర్ పర్సన్స్ ఉన్నారు, ఫైనల్ ఇయర్ పర్సన్స్ ఉన్నారు, కొంతమంది కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు నా స్టూడెంట్స్లో. సో ఆల్మోస్ట్ నేను ఒక 50 members-కి టీచ్ చేస్తే ఈ 1 year-లో దాదాపు ఒక 40 people దాకా జాబ్స్ అయితే వచ్చేసాయి అనమాట. క్యాంపస్ ప్లేస్మెంట్లో రీసెంట్గా కొంతమంది అయితే ప్లేస్ అయ్యారు అండ్ కొంతమందికి అయితే సెలెక్ట్ అయ్యారు రీసెంట్గా. సెకండ్ రౌండ్ అయితే క్లియర్ చేసేసారు, నెక్స్ట్ HR రౌండ్ అయితే ఉంది. సో వీళ్ళందరూ మెయిన్ జాబ్స్ రావడానికి రీజన్ ఏంటంటే పర్ఫెక్ట్గా ఒక ప్రొఫైల్ అనేది ఫాలో అవుతారు, ఒక కవర్ లెటర్ ఫాలో అవుతారు, ఒక ATS రెజ్యూమ్ ఫాలో అవుతారు, లింక్డ్ఇన్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తారు. అండ్ ఆల్సో మీరు నేర్చుకున్న స్కిల్ అనేది రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసేలా ఉండాలి, ఓకేనా? సో రియల్ టైంలో ఎప్పుడైతే మీరు స్కిల్స్ని ఇంప్లిమెంట్ చేస్తారో, రియల్ టైం ప్రాజెక్ట్స్లో ఇంప్లిమెంట్ చేస్తారో, దెన్ మీకు జాబ్ 100% గ్యారంటీ అయితే వస్తుంది. సో దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ విచ్ ఐ గివెన్ టు మై స్టూడెంట్స్. సో గైస్, ఈ 3 steps అయితే మీరు మైండ్లో పెట్టుకొని ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చిన రిసోర్స్ని అయితే మీరు యూజ్ చేసుకొని మీ ప్రొఫైల్ ఎన్హాన్స్ అయితే చేసుకోండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తిట్టుకోకుండా అట్లీస్ట్ ఏ జాబ్ క్రాక్ చేయాలనుకుంటున్నారో ఒకసారి కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.